అందరికీ నమస్కారం. ఓ జర్నలిస్ట్కి ఈరోజు సిగ్గుపడుతూ ఉన్నా. ఇదే మాట నా ఫేస్బుక్లో కూడా పెట్టాను. ఈరోజు కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో క్షతగాత్రులు ఇబ్బంది పడిపోతే ఆసుపత్రి ఉంటే ఒక ప్రధాన టీవీ ఛానల్ వాళ్ళు వెళ్ళి మైక్ పెడితే ఆమె చెప్పింది, బ్రీతింగ్ అన్నట్లా నేను మాట్లాడలేను, వేరే వాళ్ళని అడగండి అని. అయ్యో సారీ అమ్మ, జాగ్రత్త అమ్మ అని చెప్పి పక్క వెళ్ళాల్సింది, వెళ్ళకుండా అగైన్ ఇంకో క్వశ్చన్ చెప్పాను కదండి నా వల్ల కాదని అంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్. నేనే కానీ అక్కడ కనుక ఉంటే వేరే వ్యక్తిని అయినా సరే వాడిని కొట్టేవాడిని. కర్మరా అనిపించింది. ఇదైందా? ఆ తర్వాత ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ ఆల్రెడీ పాపం చనిపోయిన వారికి సంబంధించి వాళ్ళ బంధువులు ఎవరు వచ్చారు. వారిని అడుగుతూ మైకులు పెడుతున్నారు. వీళ్ళు ప్రముఖ ఛానల్ వాళ్ళే. సరే ఓపెన్గా చెప్తున్నా, మొదట ఊపిరి ఆడట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, వేరే వాళ్ళని అడిగంటే ఏమైనా మరలా క్వశ్చన్స్ అడిగింది సాక్షి ఛానల్ వాళ్ళు. ఈ ఎక్కడైతే స్పాట్లో ఉండి బాధితులు ఉన్నారు కదా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు, వారిని అడుగుతున్నప్పుడు ఈనాడు వాళ్ళు, నేను కూడా ఆశ్చర్యపోయాను. బట్ సాక్షి వాళ్ళు నువ్వు చస్తే చచ్చే ముందు నాకు ఆన్సర్ చెప్పినట్టు తయారయ్యారు. ఈనాడు వాళ్ళు వచ్చేసి ఆ క్వశ్చన్ అడిగే విధానం ఉంది, అసలు నాకు మైండ్ పోయింది. అసలు ఏంటి ఈనాడు ఇట్లా ఏంటి, ఈనాడు జర్నలిజం స్కూల్లో నేర్పట్లేదా, లేదన్నప్పుడు ఇంతకు ముందర స్టాండ్స్ ఉండట్లేదా అనిపించింది. ఇక వేరే వేరే ఛాన్స్ కూడా ఇంకా అలాగే ఉన్నాయండి. నేను ఈ రెండు అబ్జర్వ్ చేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు అక్కడికి యమభటులు వచ్చారో లేదో తెలియదు కానీ రిపోర్టర్ల రూపంలో యాజ్ ఏ ఒక జర్నలిస్ట్గా నాకు రైట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా, రిపోర్టర్ల రూపంలో యమభటులే వచ్చినట్టుంది. అక్కడ వెళ్దామని ఒకసారి, లేదన్నప్పుడు ఎల్దూలే ముందు నాకు చెప్పాను ఒకసారి, బతికున్న వాళ్ళని వాళ్ళు వేధిస్తున్నట్టు ఉంది నాకైతే. సో అదే క్వశ్చన్స్ అదే అడగటం. ఫైనల్లీ ఓవరాల్స్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటన్నప్పుడు వెనకాల అటాచ్ చేసి చూడండి. ఉల్లింద కొండ అని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చిన్నటేకూరు గ్రామం వచ్చింది. ఇది కల్లూరు మండలం పరిధి. ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నప్పుడు కర్నూలు దాటాక వచ్చేది. ఈ కర్నూలు దాటిన తర్వాత ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ డోన్, ఈ శివశంకర్ అనబడే కుర్రాడు డోన్ ప్రాంతంలో గ్రానైట్ అండ్ పెయింటింగ్ దాన్ని ఏం చెప్పాలి వర్క్ అన్నది చేస్తున్నాడు. గ్రానైట్ అండ్ పెయింటింగ్ వర్క్. నైట్ అరౌండ్ 3:30 అప్పుడు మన వాళ్ళు నిజంగా ఏం జర్నలిజం నాకు అర్థం కావట్లా, అందరు ఇదే రాసుకొచ్చారు. డోన్ నుంచి కర్నూలు వస్తుండగా ఈ బస్సు గుద్దిందని రాసుకొచ్చారు. అది నేషనల్ హైవే 44. ఓకే, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి ఇలా వెళ్తాయి, బెంగళూరు నుంచి ఇట్లా కర్నూలు వచ్చి ఇలా వస్తాయి. అంటే ఆపోజిట్ రెండు. నేషనల్ హైవే 44 మధ్యలో పెద్ద డివైడర్ ఉంటుంది, 4 లేన్ అది. అలాంటప్పుడు ఆ పిల్లడు ఆపోజిట్ రూట్లో ఉన్నప్పుడు బస్ కింద పడతాడు, అసలు వేరే రోడ్డు వేరేది కదా, దీని కింద పడ్డాడు. అర్థం ఏంటి, డోన్కి కర్నూలు నుంచి వెళ్తున్నాడు. కర్నూలులో ప్రజానగర్ చెందినటువంటి శివశంకర్ కర్నూలు నుంచి డోన్కి వెళ్తున్నాడు. 3:30 అంటే దాని అర్థం వచ్చేసి ఆ సమయంలో అతను ఎర్లీగా రమ్మని చెప్తే వర్క్ అని వెళ్తున్నట్టున్నాడు. హెల్మెట్ పెట్టుకుని ఆ పిల్లడు అలా వెళ్తున్న మూమెంట్లో ఇక్కడ యమకింకరుడు అందామా, యముడు వచ్చేసి ధర్మరాజు, పాపం ఆయన కాదు, బట్ యమభటులు అందామా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మరి ఎవరు? రాక్షసుడు. ఎవరి రాక్షసుడు? నిద్ర. ఆ నిద్ర ఎవరిని ఆవహించింది? ఈ కావేరీ ట్రావెల్స్ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ని, బస్సుని ఆవహించింది, బస్సు డ్రైవర్ని. ఎందుకంటే ఈ ముందు శివశంకర్ని గుద్దినప్పుడే ఇమీడియట్గా బస్సు బ్రేక్ వేసి ఆపేసినట్టయితే శివశంకర్ బతికే ఛాన్స్ ఉన్నా లేకుండా బస్సులో వాళ్ళంతా సేఫ్ అయ్యేవారు. శివశంకర్ని గుద్ది 300 మీటర్లు ఈడ్చుకెళ్ళాడు డ్రైవర్. అంటే దాని అర్థం ఏంటి? నిద్రమత్తులో ఉన్నాడు. ఆ రోడ్ స్ట్రైట్ ఉంటుంది, అక్కడ నిద్రమత్తుల్లో ఉండి తెలిసి తెలియక అలాగే ఈడ్చుకెళ్తే ఆ బండికి సంబంధించిన పల్సర్ అది, దానికి సంబంధించినటువంటి ఆయిల్ లీక్ అవటం, ఆ వేడి తగలటము, ఇలా మంట రావటము, అండ్ ఈ బండికి బస్సుకు సంబంధించి ఫ్రంట్లోనే వచ్చేసి మొత్తం బాడీ కిందకు ఉండటము, మళ్ళీ అక్కడ ట్యాంకర్ ఉండటము, మొత్తం ఏసీ బస్సు, ఓల్వో బస్సు. ఒక్కసారిగా మంటలు వచ్చేసి అప్పుడు భయపడిపోయి డ్రైవర్ ఆపాడు. దాన్ని ఆపుదామని చూసినప్పుడు అతని దగ్గర ఏమున్నాయి? మామూలుగా ఆపడం కోసం ఫాగస్ అమ్మిన ఏదో అంటారండి, బస్సులో కొడితే మొత్తం ఆగిపోయింది, కార్బన్ డైఆక్సైడ్, అవి లేవు. ఫోమ్ లేదు. ఎమర్జెన్సీ విండోలు బ్రేక్ చేయాలంటే అక్కడ సుత్తి లాంటిది లేదు, సుత్తి లేదు. అంటే ఇతను డ్రైవర్ సీట్లో ఉన్నప్పుడు డ్రైవర్ సీట్ నుంచి దిగొచ్చు, లేదన్నప్పుడు ఇటు మెయిన్ డోర్ నుంచి రావాలి. మెయిన్ డోర్ ఓపెన్ చేయాల్సింది పోయి ఓపెన్ చేయకుండా మంటలు అప్పుడే ట్రై చేసి అవ్వట్లేదని చెప్పేసి ఇతను షార్ట్ కట్ దారిలో దిగిపోయాడు. ఇతను అతనితో పడిన డ్రైవర్, ఇద్దరిని ఏం చేయాలి? అరెస్ట్ చేసి లోపల పెట్టారు. అదే గనక వాళ్ళు పల్సర్ బండిని గుద్దిగానే బస్సుని కనుక ఆపేసినట్టయితే అందరూ బతికేవాళ్ళు,
ఆ పిల్లడు చావుపోతుంటే శివశంకరే బతికించేవారు. ఆ పిల్లడు పెళ్లి చూపులు చూస్తున్నారు. ఈ టాప్ ఏమంటారు, ఈ వీడియోకి సంబంధించిన మార్నింగ్ నుంచి చూస్తున్నా ఒక్కళ్ళంటే ఒకరు కూడా ఇది కవర్ చేయలేదండి. ఒక్కరు కూడా కవర్ చేయాలి. మరి ఏం జర్నలిజం రా? ఛానల్స్, పేపర్లు ఏం చేస్తున్నారు? చిన్నోళ్ళు పెద్దలు ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా. ఏంటి అసలు ఏం జర్నలిజం అసలు మీరు చేస్తుంది? పిచ్చి పిచ్చి క్వశ్చన్లో వాళ్ళు వచ్చింది, వీళ్ళు ఇవ్వటం, వీళ్ళు వచ్చింది, వాళ్ళు ఇవ్వటం. గ్రౌండ్లో ఉండి కూడా మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? నేను ఎక్కడో ఏడు ఉండి లోకల్ రిపోర్టర్ ఫోన్ చేసి నాకున్న డౌట్స్ అడిగి వాళ్ళు చెప్తే అలా కాదు కదా ఇలా అంటే, అరే నిజమే సార్ మీరు చెప్పింది అదే సార్ కరెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటే నాకైతే తల కొట్టేసినట్టు అయిపోయింది. జర్నలిజం ఈరోజు ఎలా మారిందంటే ఎర్నలిజంగా మారింది, వ్యాపారంగా మారింది, సమ్ టైమ్స్ బ్రోకరేజం చేస్తూ ఉంది. సిగ్గుపడుతున్నా, బాధపడుతున్నా ఇదంతా చవటానికి. మరలా చెప్తున్నా, ఆ బస్సు డ్రైవర్ది నిర్లక్ష్యం, బస్సు యాజమాన్యాన్ని నిర్లక్ష్యం. ఎందుకంటే హెవీ డ్యూటీ లేయటం కావచ్చు, ఆ డ్రైవర్ ఫిట్నెస్ చూడకుండా పంపించడం కావచ్చు, ఇవన్నీ జరుగున్నాయి. ఇక్కడ అన్యాయంగా చనిపోయారా? మొత్తం 44 మంది ఉన్నారు, అందులో 24 మంది బతికారు, ఇంక్లూడింగ్ 2 డ్రైవర్లు, 20 మంది సజీవ సమాధి అయ్యారు. అసలు అది చూస్తే నాకు ఇదలా అనిపించింది. అరే చిన్నది ఏదో అయితేనే నాకు అగ్గిపెట్టేది కాలుస్తూ చిన్నది అంటుకుంటేనే 20 రోజులు నరకం అనిపించాను. మొన్న ఎక్కడో ఇది అయింది బాబు, చిన్న బొబ్బు వచ్చింది అంతే, అల్లలాడిపోయాను. అసలు ఆ మంటల్లో ఎలారా పిల్లలు పెద్దలు, అమ్మా తట్టుకోలేకపోతాను స్వామి. అసలు ఇంత దారుణం ఎలా జరిగింది ఏంటంటే, చెప్పాను కదండి, దేవుడు అవకాశం ఇస్తాడండి, జాగ్రత్త పడండి అని చెప్పేసి. పోనీ ఒక ప్రాణం పోయింది, మిగతా కాపాడుకొని చెప్పి కూడా అంటాడండి. మనం జాగ్రత్త పడకపోతే చనిపోతారండి. ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఎవరు వెనకాల పెట్టాను చూడండి. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మొత్తం మీద రాక్షసుడు ఎవరండి? ఆ బస్సు డ్రైవర్. వీళ్ళందరిని చంపడం కోసం దేవుడు ఎరగా ఎవరిని వేసాడండి? పాపం శివశంకర్ అని. ఆ నైట్ అప్పుడు వెళ్తే ఆ పిల్లోడు హెల్మెట్ కూడా పెట్టుకోలేదంట. 20 సంవత్సరాల పిల్లోడు అండి పాపం. క్యాట్లెస్ క్రైమ్ అవేర్నెస్లో ఇద్దామని ఒక వీడియో కూడా నేను చేసేసాను. బట్ నిజంగా తెలిసేటప్పటికి అయ్యో పాపం కదా పిల్లోడు అనిపించింది. ఆ పిల్లోడు హెల్మెట్ పెట్టుకుని ఉన్నా బతికేవాడేమో, అండ్ ఇంత ప్రమాదం జరగకపోయేదేమో. ఎందుకంటే అది విమానమైనా బస్సు అయినా ఏదైనా ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు చిన్న గుండు సూది ఉంది, అది కూడా ఆ ప్రమాద తీవ్రతను పెంచవచ్చు, తగ్గించవచ్చు. యాజ్ ఎ కెమిస్ట్ స్టూడెంట్గా 0.001% యొక్క వాల్యూ కూడా నాకు బాగా తెలుసు. ఒక రియాక్షన్లో సొల్యూట్, సాల్వెంట్ అని ఉంటాయి. రెండు మిక్స్ చేస్తున్నప్పుడు సొల్యూషన్ ఫామ్ అవ్వాలన్నప్పుడు మైన్యూట్ పార్టికల్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ పిల్లోడు కనుక హెల్మెట్ కనుక పెట్టుకున్నట్టయితే బతికే ఛాన్స్ ఉండేది, ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఆ డ్రైవర్ వచ్చేసి నిద్రమత్తులో లేకుండా ఉన్నా కానీ ఇంత ప్రమాదం జరిగేది కాదు. నిద్రమత్తులో లేడు, నార్మల్గా ఉన్నాడు అనుకున్నా, బస్సు 100 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది అనుకున్నా, బండికి బస్సు కింద ఎవరో పడ్డారన్నప్పుడు ఏమాత్రం స్పృహలో ఉన్నా ఆ బస్సుని ఆపితే అంతా బతికేసేవాళ్ళు. ఆ పాపం శివశంకర్ అక్కడ చనిపోయేవాడేమో, మేబీ అది కూడా బతికుండేవాడేమో. అసలు అడ్డుగడిన నిర్లక్ష్యం. కేవలం ప్రమాదం కారణం ఏంటంటే ఇదిగో ఇదే.